దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణి, దివ్యల మాధురి ఎపిసోడ్ కంటిన్యూ అవుతోంది. అయితే దువ్వాడ శ్రీనివాస్ ఎక్కడ ఉన్నారు, ఆయనకు ప్రాణహాని ఉందా అనే విషయంపై చర్చ మొదలైంది. దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు ధర్నా చేస్తున్న భార్య దువ్వాడ వాణి సంచలన ఆరోపణలు చేశారు. మాధురితో తన భర్త శ్రీనివాస్ కు ప్రాణహాని ఉందని ఆరోపించారు. నిన్న ఈవినింగ్ మేము ప్రెస్ మీట్ ఇచ్చాము. మేము అన్ని రకాలుగా కూడా ఇంట్లో నేను నా పిల్లలు ఉంటాము. మాకు ఎట్లాంటి ఆస్తులు కూడా రాయాలని మేము ఎప్పుడూ కోరలేదు. టాపిక్ని వేరేగా డైవర్ట్ చేస్తున్నారు. నా వల్ల అన్ని రకాల సపోర్ట్స్ ఇచ్చాను శ్రీని గారికి. ఈరోజు డెవలప్ అయ్యారని చెప్పానే తప్ప కానీ ఎక్కడ కూడాను మా పేరున ఆస్తులు రాయండి అని నేను ఏ డిమాండ్స్ని కూడా కోరలేదండి. వాళ్ళే మీడియా ముందుకు వచ్చి 4 డిమాండ్లు ఇచ్చాం, 5 డిమాండ్లు ఇచ్చామని చెప్తున్నారు. దానికి నేను మీడియా పరంగా నేను చాలా క్లారిటీ కూడా ఇవ్వడం జరిగిందండి. కానీ ఎందుకో రాత్రి 9-10 గంటలకి కొంతమంది కుర్రోలు దువ్వాడ శ్రీధరాల డ్రైవరు హేమాచలం అనే వ్యక్తి వెనక వెళ్తున్నప్పుడు నాకు ఆ సిచ్యువేషన్ కొద్దిగా ఇబ్బందికరం అనిపించి పోలీస్ వారికి నేను తెలియజేశానండి. ఏదో సమ్ ప్రాబ్లం అవుతుంది, ఇక్కడ ఒక 10 బైకులు అనేవి హేమాచలం అనే తన భర్త కొత్త ఇంటికి మాధురి చేరుకుందని వాణి చెబుతోంది. మాధురితో తన భర్త శ్రీనివాస్ కి ప్రాణహాని ఉందని ఆమె ఆరోపిస్తోంది. దువ్వాడ శ్రీనివాస్ నూతన ఇంటికి గత రాత్రి మాధురి చేరుకుందంటూ తెలిపారు. మాధురి ట్రాప్ లో దువ్వాడ శ్రీనివాస్ పడ్డారంటూ మరోసారి విమర్శలు చేశారు. శ్రీనివాస్ కు ఏదైనా జరిగితే తను తన పిల్లలు వీధిన పడతారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు అధికారులు స్పందించి దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో ఉన్న అనధికార వ్యక్తులను బయటకు పంపించాలని డిమాండ్ చేశారు. దీనిపై టెక్కలి పోలీసులు స్పందించారు. వాణి ఇచ్చిన సమాచారంతో ఎస్ఐ శ్రీనివాస్ ఇంట్లోకి వెళ్లి తనిఖీలు చేశారు. మాధురి ఇంట్లో లేదని వెనుతిరిగారు. అయినా సరే పోలీసులు ఇంటికి ఆధీనంలోకి తీసుకొని ఉంటే క్షుణ్ణంగా తనిఖీ చేయాలని విజ్ఞప్తి చేస్తోంది వాణి. మరోవైపు మాధురి సోషల్ మీడియాకు దూరంగా ఉంటానంటూ పోస్ట్ చేశారు. తన ఆరోగ్యం బాగాలేదంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. దీనిపై కూడా వాణి స్పందించింది. ఆమె చెప్పేవన్నీ అబద్ధాలంటోంది. ఈ పోస్టుపై అనుమానాలు ఉన్నాయంటోంది. మాధురి రాత్రి 2 గంటలప్పుడు శ్రీనివాస్ ఇంట్లోకి ప్రవేశించిందని తెలుపుతోంది. అందుకే మాధురి మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఉంటుందని, 10 రోజులు సోషల్ మీడియాలో అందుబాటులో ఉండనని ప్రకటించిందని వాణి ఆరోపిస్తోంది.